నవ్వే మాటగా మారే ఈ వేళగా శ్రీకారంలో జాతి రత్నాల తోడుగా. హాయ్, హలో, ఎలా ఉన్నారు? నేను మీ రాఘవనండి. ఈరోజు కొన్ని ఫన్నీ వీడియోస్ మీకు చూపించాలని ఇలా వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, మన శ్రీకారంలో జాతి రత్నాల వీడియోలోకి అలా వెళ్ళిపోతాం. ఇంతకు మునుపు వీధికి ఒక ఆర్కెస్ట్రా ఉండేది. చెవులకి చిల్లులు పడేలా పాడేవారు, వాయించేసేవారు. ఈ మధ్యకాలంలో కరోనా పుణ్యమాని వారు కొంచెం సైలెంట్ అయ్యారనుకోండి. వారు అలా సైలెంట్ అయ్యారో లేదో, మేమున్నామంటూ కొన్ని పక్షులు, జంతువులు ఆర్కెస్ట్రా పెట్టడానికి రెడీ అవుతున్నాయండి. ఏంటి నమ్మరా? రెడీ అవ్వడమే కాదండి బాబోయ్, వారు చక్కగా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు ఈ పక్షులు, జంతువులు. ఒక్కసారి ఆ వీడియోపై లుక్ వేయండి. చిన్నప్పుడు మనం అన్నం తినకపోయినా, ఏదైనా మాట వినకపోయినా చందమామ రావే, జాబిల్లి రావే అంటూ సుశీలమ్మ రేంజ్లో పాడేసేవాళ్ళు. అప్పటికి మాట వినలేదనుకోండి, అదిగో బూచోడు, ఇదిగో బూచోడు, పట్టించేస్తాను జాగ్రత్త అని భయపెట్టేవారు. మరి ఈ జనరేషన్లో చందమామ రావే, జాబిల్లి రావే అంటే మాట వింటున్నారా పిల్లలు? లేదా అదిగో బూచోడు, ఇదిగో బూచోడు అంటే పని చూసుకోండమ్మా అంటున్నారు. మరి ఇప్పుడున్న జనరేషన్ని పెద్దవాళ్ళు ఏ విధంగా సముదాయిస్తున్నారో ఒక్కసారి ఈ వీడియోపై లుక్. అలాగే ఈ వీడియోతో పాటు ఒక పిల్లిని పసిపిల్లవాళ్ళలాగా భయపిస్తున్నారు. ఏ విధంగా ఆ పిల్లి భయపడుతుందో కూడా ఇదే వీడియోలో లుక్ చేయండి. ఇప్పుడున్న టాలెంట్ని చూస్తూ ఉంటే అయ్య బాబోయ్, ఏంటి వీళ్ళకి ఈ టాలెంటు అని అనేయాలనిపిస్తుందండి. ఈ మధ్యకాలంలో కరోనా కదండి, ఇళ్లల్లో ఉండి వారి వారి టాలెంట్లకి బాగా పదును పెట్టుకున్నారు. ఎలా వాళ్ళ టాలెంట్ని చూపిస్తున్నారో ఒక్కసారి ఈ వీడియోలోకి. ఈ మధ్యలో ఒకసారి రిమోట్ చేతిలో పెట్టుకొని ఛానల్స్ మారుస్తూ ఉన్నాను. ఇంతలో ఒక ఛానల్లో మైకేల్ జాక్సన్ డ్యాన్స్ వచ్చేసింది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం వేస్తున్నాడు డ్యాన్స్, ఎంతమంది మనసుల్ని చెదరగొట్టేశాడు ఈ డ్యాన్స్తో అనుకుంటూ ఇంకో 2 ఛానళ్ళు మారుస్తూ ఉన్నాను. ఇంతలో ఒక గొప్ప జాతిరత్నం కళ్ళ ముందు పడింది. ఏంటి ఈ జాతిరత్నం స్పెషల్ అంటే, కాళ్ళతో డ్యాన్స్ చేయడు, చేతులతో డ్యాన్స్ చేయడు, ఓన్లీ తనకుండేటువంటి మొహంతో డ్యాన్స్ చేస్తాడు. ఇదేంటండి బాబు, మొహంతో డ్యాన్స్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియోపై లుక్ చేయండి.
సమయానికి తగు సేవలు సేయని మా శ్రీవారిని అని ఈ పాట వింటున్నప్పుడల్లా ఆహా, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో అని అనిపిస్తుంటుందండి. కానీ ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి బాబు. ఆ తర్వాత నా మనసుకు తట్టిన ఒక పాట ఏంటంటే, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు అని. ఎందుకంటారా? అయితే ఒక్కసారి ఈ వీడియోపై లుక్ చేయండి. Alicia Fox has Nikki Bella by the hair. Tamina trying to eliminate Natalya. Whoa, and Alicia Fox, a former Divas champ, eliminated. Look at Tamina here. And Nikki Bella's eliminated. We're down to 2. Oh, my. Tamina Snuka going right after Natalya. One of these two ladies is going to challenge Paige Extreme Rules. Super kick takes out Natalya. Here is your winner and number 1 contender, Tamina. ఇలాంటి వీడియోస్ ఎన్ని చూసినా ఒక మాట అయితే వాస్తవం అండి. వయసు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత చాలా అందంగా ఉంటుంది. వయసు పైబడిన తర్వాత ఏంటండి, పెళ్ళైన దగ్గర నుంచే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉండాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. నేటి కాలంలో భార్యాభర్తలు ఎలా ఉన్నారో మీకు చెప్పాల్సిన పని లేదు. చపాతీ కర్రలకి, చీపురు కట్టలకి వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే ఆహా, ఏమి భార్యాభర్తలు అనిపిస్తుంది. కానీ ఇద్దరు భార్యాభర్తలు చాలా చిలిపిగా, అన్యోన్యతగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ తమ జీవితాన్ని ఎంత ఆనందంగా గడుపుతున్నారో ఈ వీడియోలో ఒక్కసారి లుక్ చేయండి. చాలా బాగుంది కదండి. భార్యాభర్తలంటే అలాగే ఉండాలి. ఈ శ్రీకారం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పక ఈ శ్రీకారం యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నేను మీ రాఘవ.